ఆయన చెప్పేశాడు కదా, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, 3 కేసులు పెట్టారని ప్రెస్ మీట్ మీడియా ఆవిడ అడిగితే 30 కేసులు పెట్టుకోమని అన్నాడు. చెప్పారు కదా. ఏం లేదమ్మా ఎట్లా చూస్తుందండి భయపడుతున్నాను వచ్చి ఆయన కొడాల నాని గారు ఎందుకు భయపడతారండి? 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు అతను. ఏదో కొంచెం నోడు అలా ఉండొచ్చు, కానీ కౌంటర్లు ఇచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చారు, ఇతను కౌంటర్ ఇచ్చాడు, కానీ అవతల ట్రోల్ అవ్వలేదు, ఇందే ట్రోల్ అయింది. కేసులు పెడితే ఏమైందమ్మా పోతాం వస్తాం దాంట్లో ఏముందన్నారు ఆయన వాళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకునే మాట్లాడతారు. వాళ్ళు పొలిటికల్లో ఇప్పటి నుంచో ఉన్న వ్యక్తులు కదా, దాదాపు 25 సంవత్సరాల నుంచి పొలిటికల్లో ఉన్నారు. ఎవరో కొడాల నాని గారు అనగా, వల్లభనేని వంశీ గారు అనగా, వంగవీటి రాధా గారు అనగా, జూనియర్ ఎన్టీ వీళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ కదా. అనుకోవచ్చా నెక్స్ట్ నాని ఆర్డర్లో ఉన్నాడు అరెస్ట్ అనుకోవచ్చా? ఏమో అనుకోవచ్చు, మేబీ. ఆయన చెప్పేశాడు కదా, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, 3 కేసులు పెట్టారని ప్రెస్ మీట్ మీడియా ఆవిడ అడిగితే 30 కేసులు పెట్టుకోమని అన్నాడు. పొలిటికల్ లీడర్ అన్నాక వాళ్ళకి తెలీదా? ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఏంటంటే వాళ్ళకి ముందే తెలుసు కదా. రివెంజ్ పాలిటిక్స్ అన్నది మనకు తెలియదు కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడాలి. అదే అర్థం కావట్లేదు. తీర్థయాత్రలకు వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు, కనీసం వచ్చిన తర్వాత దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ ఎవరైనా చూడండి, మెయిన్ రైతుల సమస్యలు ఏంటి, దీనివల్ల ఏంటి, కేంద్రం సపోర్ట్ ఉంది మీకు, మాట్లాడండి కేంద్రంతో. ఇలా మిర్చి ఇంత తక్కువ రేట్లో ఉంది, పసుపు మద్దతు ధర లేదని చెప్పి తెలంగాణలో ఉద్యమించారు. ధర్మపురి అరవింద్ గారు ఏం చేశారు, వచ్చి ఇలా ఇష్యూ ఉందని చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చాడు. దీనికి కూడా ఏమన్నా సొల్యూషన్ వెతకాలి కదా. మిర్చికి ఏమన్నా బోర్డు ఉన్నట్టు ఉంది కదా, మిర్చి యార్డు, దానికి ఏమన్నా సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమన్నా ఇప్పుడు కూలింగ్స్లో పెడతాం, కానీ దాన్ని గోడౌన్స్ పెంచుతాం, కానీ దానికి ఏమన్నా నిధులు తీసుకొచ్చి దాన్ని ఏమన్నా కట్టి రేట్ వచ్చినట్టు అమ్మేటట్టు గవర్నమెంట్ కూడా కొంటాం, కానీ అలాంటి ఉద్యమం చేస్తున్నారు మిర్చి ధర మీద. ఇప్పుడు కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జగన్ భయపడి చర్యలు తీసుకుంటారు కదా.